తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ రీజనబుల్ టైం ఏంటి అనేది డిసైడ్ చేయకపోవడంతో ఇప్పుడు కోర్టే ఆ అంశాన్ని నిర్ణయించబోతోంది. రీజనబుల్ టైంలో అంటే తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పడానికి ఎటువంటి సమయం నిర్ధారించబడలేదని చెప్పి స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఈ రోజు కోర్టుకు చెప్పారు. సో నెక్స్ట్ కోర్టు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయనేది ప్రభుత్వ తరపు ముఖ్యంగా బీఆర్ఎస్ తరపు ఇటు మోహిత్ రావు మనతో పాటు ఉన్నారు. సరే, ఎటువంటి వాదనలు వినిపించారు ఈ రోజు? నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో? ఇప్పుడు 3 ఎమ్మెల్యేస్ కి వర్తించే వరకు మేము 18/3 రోజు మార్చ్ 2024లో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ వేయడం జరిగింది. వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఎస్ఎల్పీ ఫైల్ చేసామో అప్పుడు నోటీస్ ఇచ్చారు. అలానే రిట్ పిటిషన్ ఎప్పుడైతే ఫైల్ చేశామో 7 మంది ఎమ్మెల్యేలకి వాళ్ళ తర్వాత నోటీస్ ఇవ్వడం జరిగింది. మేము అదే చెప్పాం, 10 నెలలు అయినా కూడా స్పీకర్ డిసైడ్ చేస్తలేరు, తొందరగా డిసైడ్ చేయాలి. లా ఈజ్ ఆల్సో సెటిల్డ్. కేశం మేఘచంద్ర అని జడ్జిమెంట్ ఉంది, అది 3 monthsలో చేయమని చెప్పారు సుప్రీంకోర్టే. 3 judges బెంచ్ చెప్పింది. సో దాని ప్రకారంగా మీరు చేయమంటే ఈరోజు వాళ్ళు ఫస్ట్ టైం తీసుకుని మేము ఎంత టైంలో చెప్తామని టైం తీసుకున్నారు. ఇప్పుడు వచ్చి మేము కమిట్ కాము, స్పీకర్ చెప్పడు టైము, మీకు అసలు డిసైడ్ చేసే పవర్ లేదని ఈరోజు చెప్పడం జరిగింది. రీజనబుల్ టైం అంటే రీజనబుల్ టైం, అది స్పీకర్ జ్యూరిడిక్షన్, అది ఆయన ఇంటర్ప్రిట్ చేసుకుని చేస్తాడంటే దానికి జడ్జి గారు అడిగారు, స్పీకర్ రీజనబుల్ టైం అంటే ఏంటి, మహారాష్ట్ర తరీకాలో మీరు 5 ఏళ్ల తర్వాత చేస్తారా అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద లేదు మేము వాదిస్తామంటే సరే వాదించమని రేపటికి పెడితే వాళ్ళు 3 రోజులు కౌంటర్కి గడువు అడిగి ట్యూస్డే రోజు పెట్టారు. ట్యూస్డే రోజు హైయప్ ఆన్ ది బోర్డ్ అన్నారు. సో ట్యూస్డే లిస్ట్ అవుతుంది, ట్యూస్డే సుదీర్ఘ వాదనలు ఉంటాయి. అంటే ఇక్కడ ఒక అంశం ఉంది, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 1985లో స్పీకర్ నిర్ణయాధికారానికి సంబంధించి ఎటువంటి కాల పరిమితి లేదు. సో స్పీకర్ ని డైరెక్ట్ చేయగలుగుతుందా కోర్టు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన అనర్హత పెట్టే విషయంలో? ఆబ్వియస్లీ యూర్ రైట్, కాన్స్టిట్యూషన్ లో టైం ఫ్రేమ్ లేదు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్న జడ్జిమెంట్స్ లో కేశం మేఘచంద్రలో టైం లిమిట్ 3 months ఎక్సెప్షన్ సర్కమ్స్టాన్సెస్ లేకపోతే 3 months అని చెప్పడం జరిగింది. ఒకసారి ఒక జడ్జిమెంట్ చెప్పిన తర్వాత అదే కన్సిస్టెంట్ వ్యూ కోర్టు తీసుకుంటుంది. సో వాళ్ళు 3 monthsలో చెప్పారని వేరే కేసులో చెప్పితే అది కూడా సేమ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఈ కేసు కూడా వర్తిస్తుంది. సో 3 monthsలో చేయాలి. ఇప్పుడు 10 months అయింది, వాళ్ళు అయినా కూడా నోటీస్ స్టేజ్ లోనే ఉన్నారు. నోటీసే 10 నెలలు అయితే ఇస్తే ఎవిడెన్స్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళు రిప్లై ఎప్పుడు ఇస్తారు, ఎవిడెన్స్ ఎప్పుడు అవుతుంది, ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు అవుతాయి. సో మీరు ఫాస్ట్ గా చేయాలి, నాకు వేరే పనులు ఉన్నాయి ఈ పనులు చేయకుండా ఉండడం దట్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి. మణిపూర్ అండ్ గోవా, హిమాచల్ ఇటువంటి రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు స్పీకర్ కి డైరెక్షన్స్ ఇచ్చిన అంశాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏమైనా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది? ½ డజన్ కేసెస్ లో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు స్పీకర్ కి డైరెక్షన్ ఇవ్వలేదు అనడం తప్పు. చాలా జడ్జిమెంట్స్ ఉంది, లా చాలా సెటిల్ ఉంది. దీంట్లో పక్కా ఎలక్షన్స్ వస్తాయి అండ్ దెర్ ఇస్ నో స్కోప్ అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టైమ్ ఫ్రేమ్ గివెన్ బై ది స్పీకర్. అంటే 18వ తేదీ ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున? వాళ్ళేమో టైం ఫ్రేమ్ లేదు అని చెప్తున్నారు, మీరేమో ఫిరాయించారు అనడానికి ఆధారాలను కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించి ఎప్పుడు పార్టీ మారారు ఏంటి దానం నాగేందర్ విషయంలో. సో ఏ అంశాలు, ఏ ఎవిడెన్స్ ని కోర్టు ముందు ఉంచారు? పారా 2(1)A ఆఫ్ 10th షెడ్యూల్లో గివింగ్ వాలంటరీ మెంబర్షిప్ ఆఫ్ ది పార్టీ అని ఉంటుందండి. ఎవరన్నా ఒక మనిషి ఒక క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక పార్టీలో ఎన్నికబడ్డాక ఆ పార్టీ బీఫామ్తో గెలిచిన తర్వాత అదే పార్టీలు ఉండాలి, పార్టీ మారదు. పార్టీ మారితే అనర్హత వేటు వేయవచ్చు. అది కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. సో అది ఉండంగా వీళ్ళు దేర్ ఆర్ మెనీ జడ్జిమెంట్స్ అండి. రవి నాయక్ చాలా జడ్జిమెంట్, విశ్వనాథన్ చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీరు కండువా కప్పుకున్నా మీరు పార్టీ మెంబర్షిప్ వదిలేసినట్టే. సో ఇక్కడ వీళ్ళందరూ కండువాలు కప్పుకున్నారు, వాళ్ళు క్యాన్వసింగ్ చేసినారు, అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. సో ఇవన్నీ ఉన్నాక దే విల్ బి డిస్క్వాలిఫైడ్. న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కూడా సఫిషియంట్ అని రవి నాయక్ జడ్జిమెంట్ లో చెప్పారు. సో అదంతా ఇట్ ఈస్ మ్యాటర్ ఫర్ ట్రయల్, అది ట్రిబ్యునల్లో ట్రయల్ జరగాలి అదంతా. సో ప్రైమా ఫేసి ఈ రోజు ఉన్న ప్రకారం ఫ్యాక్ట్స్ ఆర్ స్టేరింగ్ ఎట్ దెమ్. క్లియర్గా వాళ్ళు కండువా కప్పుకున్నారు, వాళ్ళ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము అవన్నీ డాక్యుమెంట్స్ రూపంలో కోర్టులో పెట్టడం జరిగింది, ఫైల్ చేయడం జరిగింది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. 18th రోజు మా వాదన మేము చెప్తాం, వాళ్ళ వాదన వాళ్ళు చెప్తారు. బట్ సుప్రీంకోర్టు అయితే డిసైడ్ చేయబోతుంది రీజనబుల్ టైం అంటే ఎంత అని. అండ్ గతంలో మణిపూర్లో కానీ మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా డిస్క్వాలిఫై అయ్యారో అట్లానే తెలంగాణలో కూడా అవుతారని చెప్తున్నారు మీరు? 100% అవుతారు. ఎందుకంటే మేము తొందరగా మూవ్ చేసాము, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి తొందరగా వెళ్ళడం కాబట్టి ఈ ప్రొసీజర్ అంతా ఫాస్ట్ అవుతుంది. మేము యథావిధిగా 3 years, 2.5 years, 3 years అట్లా మేము ఆగి ఎల్లుంటే అప్పటికి 5 ఏళ్ల 10 కాలం అయిపోతుంది. అయిపోయినప్పటికీ అది ఆబ్వియస్లీ వాళ్ళు ట్రయల్లో టైం కావాలని వాళ్ళు టైం తీసుకుంటారు, ఇవన్నీ అవుతాయి. సో ముందే ఇదంతా అయింది కాబట్టి మేము తొందరగా వచ్చాం కాబట్టి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు హైకోర్టు కూడా వెళ్లారు, 4 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా స్పీకర్ అక్కడ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఈ అంశం పైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు అడగడం జరిగింది. సుప్రీంకోర్టు 3 questions అడిగిందండి.
డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఎప్పుడు ఫైల్ అయింది, మీరు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు, హైకోర్టులో ఏమైనా స్టే ఉండేనా? హైకోర్టులో స్టే ఉందంటే వీళ్ళు ముందటికి వెళ్ళొద్దు. ఏ కోర్టు స్టే లేదు. వాళ్ళు 10 months అయింది. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళు నోటీసెస్ ఇచ్చారు, బ్యాక్ డేటెడ్ నోటీస్ అని చెప్తున్నారు. అండ్ ఆ నోటీస్ కూడా ఎలా ఇచ్చారో చెప్పాలి. స్పీడ్ పోస్ట్తో ఇచ్చారా, ఈమెయిల్తో ఇచ్చారా? ఎందుకంటే ఎవ్రీబడి నో, మీకు ఒక నోటీస్ వెళ్ళిందంటే మొత్తం మీడియాలో ఉంటుంది. అది సుప్రీంకోర్టులో వాళ్ళ అడ్వకేట్ చెప్పేంత వరకు నోటీస్ వెళ్ళిందని ఎవరికీ తెలీదు. సో అవన్నీ వాళ్ళు చూపించాలి, ఎవిడెంట్గా చూపించాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు నోటీస్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, అవన్నీ చూపించాలి. అంటే వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు ఏమన్నా కాలయాపన చేసే అవకాశం ఉంటుంది కదా? ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు రెస్పాండ్ కాకపోతే ఆ ప్రొసీడింగ్స్ కి సంబంధించి ఫిక్స్డ్ టైం షెడ్యూల్ ఉంటుందండి. ఒక టైం చెప్పిన తర్వాత టైం లోపల రిప్లై అయిపోతే వాళ్ళ రైట్ ఫోర్ఫిట్ అయిపోతుంది. రిప్లై దే విల్ గో అగేన్స్ట్ దట్. ఎక్స్పార్టీ అవుతారు వాళ్ళు ముందటికి వచ్చి వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించకపోతే వాళ్ళు ఎక్స్పార్టీ అవుతారు, డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది స్పీకర్. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యం అని చెప్పి బీఆర్ఎస్ తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. ప్రధానంగా స్పీకర్ ముఖ్యంగా రీజనబుల్ టైం ఏంటి అనేది సుప్రీంకోర్టుకు చెప్పకపోవడంతో నెక్స్ట్ ఫిబ్రవరి 18వ తేదీన జరిగే వాదనలో కోర్టే తగిన సమయం ఏంటి అనేది డిసైడ్ చేయబోతోంది. ఎప్పటి వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలి అన్న దానికి సంబంధించి స్పీకర్కి డైరెక్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ ముఖ్య చిత్రం మారబోతోంది అనడానికి సంకేతాలు ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరుగుతున్న పరిణామాలే. గతంలో అనేక రాష్ట్రాల్లో స్పీకర్లకి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తరహాలో డిస్క్వాలిఫై కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా సుప్రీంకోర్టు కూడా చేయడం జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది మోహిత్ రావు చెప్తున్నారు. సో చూడాలి దీనికి ఎంత సమయం పడుతుంది. టైం బౌండ్ కి సంబంధించిన అంశం కాబట్టి కాలపరిమితిని కోర్టు నిర్ణయిస్తుంది కాబట్టి ఎప్పటి వరకు ఉప ఎన్నికలు వస్తాయనేది మాత్రం మనం చెప్పలేం. కానీ ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాత్రం అనర్హత వేటు పడడం ఖాయమని మాత్రం బీఆర్ఎస్ వర్గాలు బీఆర్ఎస్ తరపు న్యాయవాది చెప్తున్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 TV, న్యూఢిల్లీ.